మనకి వాళ్ళ ప్రతిదీ ఆన్లైన్ ఆన్లైన్ ఆన్లైన్. నొక్కడమే ఇక్కడ ఇంటికి ఒకడు వచ్చేస్తాడు ఇక్కడ బెల్లగొట్టి. ఇదివరకు కూడా పోస్ట్ మ్యాన్ ఎవడో వచ్చి బెల్లగొట్టి ఇప్పుడు అరగంటకు ఒకడు కొడుతున్నాడు ఇక్కడ. ఒకడు ఇడ్లీ పట్టుకొస్తాడు, ఆ ఇడ్లీలోకి చట్నీ ఇంకోటి పట్టుకొస్తాడు. కర్మ. కేవలం ఆన్లైన్ ఫుడ్ బిజినెస్. ఇవాళ పత్రికలో చదివి చెబుతున్నానమ్మా, 4 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది ఏడాదికి. మన బద్ధకం కారణంగా మనం ఇంట్లో వండుకోలేం. వండేది ఎవడో, తెచ్చేది ఎవడో, అమ్మేది ఎవడో, తినేది ఎవడో, జబ్బులు ఎవడకో ఆ డాక్టర్ ఎవడో. నమశివాయ. నీ జిహ్వ చాపల్యాన్ని నువ్వు మేనేజ్ చేసుకోలేవు. నువ్వు జీవితాన్ని ఏం మేనేజ్ చేస్తావు, కంపెనీని ఏం మేనేజ్ చేస్తావు? నీ జిహ్వ చాపల్యం మేనేజ్ చేసుకోముందు. అదో పొద్దున్న 4 ఇడ్లీ తింటే సరిపోయేదానికి ఇన్ని రుచులు ఎందుకండి? ఇంట్లో ఇంత చారు పెట్టుకుందుకు ఎవరికి ఓపిక లేవు, ఇంత అన్నం వండుకుందుకు ఎవరికి ఓపిక లేదు. ఇవాళ భార్య అంటే భర్త అంటే అన్నం పెట్టేవాళ్ళు కాదు, ఆర్డర్ పెట్టేవాళ్ళు తయారయ్యారు. ఆర్డర్ పెట్టేవాళ్ళు. నేను ఇటాలియన్ పెట్టుకుంటున్నా, నీకు బ్రిటానియా పెట్టమంటావా? ఇది ఇవాళ ఆర్డర్లు పెట్టడానికి మనుషులు ఎందుకండి? అన్నం వండి పెట్టాలి కానీ. మనకి వాళ్ళ ప్రతిదీ ఆన్లైన్ ఆన్లైన్ ఆన్లైన్. నొక్కడమే ఇక్కడ ఇంటికి ఒకడు వచ్చేస్తాడు ఇక్కడ బెల్లగొట్టి. ఇదివరకు కూడా పోస్ట్ మ్యాన్ ఎవడో వచ్చి బెల్లగొట్టి ఇప్పుడు అరగంటకు ఒకడు కొడుతున్నాడు ఇక్కడ. ఒకడు ఇడ్లీ పట్టుకొస్తాడు, ఆ ఇడ్లీలోకి చట్నీ ఇంకోటి పట్టుకొస్తాడు. కర్మ. కేవలం ఆన్లైన్ ఫుడ్ బిజినెస్. ఇవాళ పత్రికలో చదివి చెబుతున్నానమ్మా, 4 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది ఏడాదికి. మన బద్ధకం కారణంగా మనం ఇంట్లో వండుకోలేం. వండేది ఎవడో, తెచ్చేది ఎవడో, అమ్మేది ఎవడో, తినేది ఎవడో, జబ్బులు ఎవడకో ఆ డాక్టర్ ఎవడో. నమశివాయ. నీ జిహ్వ చాపల్యాన్ని నువ్వు మేనేజ్ చేసుకోలేవు. నువ్వు జీవితాన్ని ఏం మేనేజ్ చేస్తావు, కంపెనీని ఏం మేనేజ్ చేస్తావు? నీ జిహ్వ చాపల్యం మేనేజ్ చేసుకోముందు. అదో పొద్దున్న 4 ఇడ్లీ తింటే సరిపోయేదానికి ఇన్ని రుచులు ఎందుకండి? ఇంట్లో ఇంత చారు పెట్టుకుందుకు ఎవరికి ఓపిక లేవు, ఇంత అన్నం వండుకుందుకు ఎవరికి ఓపిక లేదు. ఇవాళ భార్య అంటే భర్త అంటే అన్నం పెట్టేవాళ్ళు కాదు, ఆర్డర్ పెట్టేవాళ్ళు తయారయ్యారు. ఆర్డర్ పెట్టేవాళ్ళు. నేను ఇటాలియన్ పెట్టుకుంటున్నా, నీకు బ్రిటానియా పెట్టమంటావా? ఇది ఇవాళ ఆర్డర్లు పెట్టడానికి మనుషులు ఎందుకండి? అన్నం వండి పెట్టాలి కానీ.